ఎటకారం అసలు ఎక్కడి నుంచి పుట్టింది? అసలు మీ దగ్గర ఎటకారం ఉన్న సంగతి ఎప్పుడు తెలిసింది మీకు? ఏమో నాకు తెలీదు. కాదు, నిజం చెప్పండి. నిజంగా తెలీదు. నేను ఇలాగే మాట్లాడతా ఎప్పుడు. లేదు, మీరు ఇలా మాట్లాడటం చూశాను కానీ ఎట్లా అది అంటే ఎక్కడొకక్కడ మీ దగ్గర ఇది ఉంది అని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ఈ పని చేయండి అని చెప్పి చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ప్రోత్సాహం ఉంటుంది కదా. కరెక్ట్. ఎవరు లేరని చెప్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ ఏమవుతాయో ఇదేంద్ర సామె ఇంటర్వ్యూ లాగా లేదు, రోస్ట్ చేస్తున్నట్టుంది. నేను ఇంటర్వ్యూ పిలిచాను తల్లి. మా ప్రేక్షకులకి ఎప్పుడు ఇట్లా ఉండదు. మా ఇంటర్వ్యూలు అన్ని చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటాయి, ఉలిక్కి పడేలాగా. మాయమ్మ ఏందిరా సామె ఇది. అదే ఏంది ఆయన ఇది. మాకు నేను ముందే చెప్పా, నాతో ఇంటర్వ్యూ అంటే వేరే విధంగా ఉంటుందండి వీళ్ళందరినీ చెప్పా ముందే. ఆ కుర్చీలకి వాటికి తలుపులు వేసేయండి అని చెప్పారా? చెప్పారు. వెళ్ళేటప్పుడు మా వాళ్ళు తాళం తీసుకోమని చెప్పా. నేను నాయన తలుపులు వేసేయమని చెప్పా, అలా కట్టేయమని చెప్పా. మన కెమెరా మరి మిమ్మల్ని ఒక్కడనే వదిలేసా. థ్యాంక్ యూ. సడన్ గా మరి సినిమాల్లోకి అవకాశాలు కూడా వస్తున్నాయి. నేను మొన్న ఒక సినిమా చూస్తే నిజంగా అందులో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నరేష్ గారు, అలీ గారు చేసిన సినిమా. నేను చెప్తుంటే అంత బాగుంది క్యారెక్టర్ అని చెప్తుంటే ఆ సినిమా మొత్తానికి ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. మీరున్న ఒక పాయింట్ అంటే మీరు చూడలేదు కదా, నాకు తెలుసు. చూసా. గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ గారిది కాదు, నువ్వు ఒకదాన్ని లేనిపోని సినిమా వస్తున్నాయండి. అందులో ఒక మెయిన్ పాయింట్లోనే ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేయటం వల్లే ఆయనకి ఏంటి నెక్స్ట్ ఏంటని ఎత్తుక్కోవటం, అసలు ఆయన పరిస్థితి ఏంటి అని ఆ సినిమా అంతా కూడా అలా అవుతుంది. అవును, తీయకుండా ఉండాల్సింది ఆయన ఉద్యోగం తీయకుండా ఉంటే సినిమా ఎలా రన్ అవుతుంది? నాకు తీయడం ఇష్టం లేదు కానీ తీయమని చెప్పారు. కానీ మీకు నరేష్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట. అసలు నాకు ఇండస్ట్రీలో ఎవరైనా కొద్దిగా సపోర్ట్ ఇస్తారంటే ఫస్ట్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజు గారు. వీళ్ళు ముగ్గురు నాకు అందరూ చిన్న చిన్న పిల్లలు. ఎంఎస్ రాజు గారు అవును, ఫ్రెండ్స్ అనుకోండి, నా వెల్ విషర్స్ అనుకోండి, మెంటర్స్ అనుకోండి. నాకు ఎనీథింగ్ ఐ వాంట్ ఐ కెన్ కాల్ దీస్ పీపుల్. దే వెరీ వెరీ నైస్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ముగ్గురు. ఒకళ్ళు కంప్లీట్లీ కామెడీ. అలీ గారితో మాట్లాడాలంటే కాస్తంత ఏమన్నా తినాలి తాగాలి, ఆయన ఎనర్జీ లెవెల్ వేరు. ఇంకా నరేష్ గారు హీజ్ ఆల్సో వెరీ హైపర్ యాక్టివ్. ఎంఎస్ రాజు గారు అబ్బా అందరిని తాట తీస్తారు ఆయన సెట్లో. మీరు ఇప్పుడు ఒక్క సినిమానే చేసేగారు కదా, మీకు అప్పుడే ఎలా తెలిసింది? 2 సినిమాలు చేశాను రాజు గారితో. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ప్రామిస్ చేశారు నాకు, ప్రామిస్ చేశారు ప్రతి సినిమాలో నువ్వు ఉంటావని. ఐఎమ్ వెరీ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అన్నారు. నేనేం ప్రామిస్ చేయలేదు కదా అనుకున్నా. యువర్ డైరెక్టర్స్ యాక్టర్స్ అన్నారు. అబ్బా నాలో ఇంత ఉందా అని ఆలోచించా. అందుకే అమెరికా వెళ్ళిపోయా తర్వాత. అవును, మీతో ఏమైనా సినిమాలు చెప్పాలని నిజంగా మిమ్మల్ని ఫాలో అప్ చేయాలన్నా మీతో ఇదో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చా, అందుకనే మీరు బాధపడద్దు. మీకోసం నేను వచ్చేసా. ప్రాణ త్యాగం, సారీ అమెరికా త్యాగం చేసి వచ్చా. ఇంకెళ్ళరా? ఎందుకు వెళ్ళను, నెక్స్ట్ మంత్ వెళ్తాగా. అదే చెప్తున్నా. వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు, వెళ్తే మీరు ఊరుకోరు, ఏడ వచ్చేది. అందుకని ఎయిర్లైన్స్ లో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ మెంబర్షిప్ తీసుకున్నా. ఎప్పుడు ట్రావెల్ చేసినా టికెట్ అసలు కట్టక్కర్లేదు అని అనుకున్నారా? కట్టాలి. ఎంత కట్టాలి? దే పెయిడ్ నో. మా రాయలసీమ రవి వచ్చి టీ ఇచ్చిపోయాడు. అవును, ఎట్టుంది టీ? అట్నే ఉంది. టీ లాగానే ఉందా? టీ లాగానే ఉంది. అమ్మయ్య, యాజ్ ఇట్ ఈజ్ వేడిగా అట్నే. మీ ఇంట్లో టీ ఎలా చేసుకుంటారు చెప్పండి. టీ లానే చేసుకుంటారు, వీళ్ళు అలాగే చేశారు. మళ్ళీ బిల్డప్. ఆడపిల్లలాగా ఆడపిల్ల కాబట్టి. అవును. ఇంకేం శివ గారు, మరేం సంగతులు? అదే కొత్తగా అడగచ్చు ఏమన్నా? అదే అడుగుతున్నాను మేడం. ఇప్పుడు లక్ష్మి కొత్త మనిషి, వెరైటీ మనిషి కదా, వెరైటీగా ఉండాలి. ప్రశ్న ఏంటండి ఇది రొటీన్ డైలాగ్స్? అదే ఇప్పుడు లక్ష్మి మంచి గారి వాయిస్ తీసుకొని. వద్దండి, నేను ఆవిడ గురించి మాట్లాడినా ఆవిడని ఇంక ఇమిటేట్ చేయను. అందరు నన్ను ఎందుకు ఇలా ఇమిటేట్ చేస్తున్నాను నన్ను తిడుతున్నారండి ప్రతిదానికి. ఎవరు? లక్ష్మి గారు ఎప్పుడైనా తిట్టారా? తిట్టను, కానీ ఒక డైరెక్టర్ మొన్న మధ్యన ఫోన్ చేసి నువ్వు అమ్మాయిని ఎప్పుడు ఇమిటేట్ చేస్తున్నావు, చేయబాకు అది ఇది అని చెప్పారు. ఎందుకు? ఏమో అమ్మాయి ఏమంది? ఏమో ఆయన అయితే అంటున్నాడు. ఏమంటారు మీరు? ఏమంటారు? నేను ఆయన పేరు చెప్పను. ఆయన పేరు అవసరం లేదు కానీ లక్ష్మీ మంచి గారిది ఒకసారి ఏదోలే. అంటే కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దొలుతా ఉండాలన్నమాట. మీకు ఎలా వస్తుందండి అది? అలానే
అలానే. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు దేనికి ప్రాక్టీస్? ఈ వాయిస్లు ఇమిటేట్ ప్రాక్టీస్లు ఎందుకు, సహజంగా ఉందిగా బాడీలో ఉంది. నాకు మా డాడీ ఎప్పుడు ఎక్కించుకున్నారు అంటే నాకేమనిపిస్తుంది అంటే డాడీ అంటే నాకు ఐ ఫీల్ పూర్వజన్మలో నాకు డాడీ మోహన్ బాబు డాడీ అయి ఉంటారు. అందుకోసమై నాకు కూడా కొంచెం కొంచెంగా అనిపిస్తూ ఉంటుంది. నాన్నగారు డాడీ ఎప్పుడు అంటే డాడీ కూడా కొంచెం తేరాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కోపం వచ్చింది కొడతా ఉంటారు కదా, అట్లా నేను కూడా అంతే అనమాట. ఓకే, మీకైతే ఏం భయం లేదు అయితే. అందుకు డాడీ కదా, నాన్నగారు అంటే ప్రతి ఒక్కరు భయపడతారు, నేను ఎందుకు భయపడాలి? ఓ ఫ్యాంటాస్టిక్. ఇకపోతే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు నటించారు మేడం మీరు? ఒక 20 సినిమాల దాకా చేశాను. కాకపోతే కొన్ని సినిమాలు మీరు గూగుల్లో ఎత్తుక్కున్నా దొరకవు, అంత పెద్ద హిట్ సినిమాలు చేశాను, ఎత్తుక్కున్నా దొరకవు. ఎందుకు అట్లాంటివి చేస్తున్నారు మరి? మీకు తెలీదు, ఇంత చురుకుదాను చాకచక్యం లేదు నాకు. ఇప్పుడు మీకున్నంత చురుకుదనం చాకచక్యం నాకు తెలియదు మేడం. ఏదో శివగారు లాంటి తెలివితేటలు లేక నేను అలా అయిపోయానండి. అమెరికాలో ఒక వీడియో చూసాను మీకు నేను. నాకు ఆ రోజు నుంచి మీరు అమెరికా నుంచి అసలు ఎప్పుడు వస్తారు, అసలు అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి మిమ్మల్ని అడగాలనుకున్నది. ఎందుకంటే నాకు ఎంత ఫన్నీగా అనిపించింది అంటే లాస్ట్లో ఇంటికి వెళ్తున్నాను ఆ పదం వాడకుండా అన్నానండి. అమెరికా అని ఎగరేసుకుంటా వెళ్ళానండి. అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్టు 3 వాసిపోతుంది. అందరు నన్ను దిక్కుమల్లా చూస్తున్నారు, ఎండలో వేడివేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని. బై ఫ్రెండ్స్, ఇది బాగా ఎక్కడ మామూలుగా కాలేదు జనాలకి. కానీ మీ వీడియోస్ అంత బాగా అంత పాపులర్ అయ్యి అందరు చూస్తారు కదా, కానీ ఎందుకు నెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళకి అంత ఇంకా చాలా ఎక్కువ నెంబర్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటికి కూడా, కొన్నిటికి ఎందుకు అసలు నెంబర్ కనబడదు అక్కడ? అంటే ఫాలోవర్స్ నా భయంకరమైన ఫ్యాన్సే మెసేజ్ చేస్తారు, అక్క ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, వావ్ అసలు ఆల్వేస్ వాచ్ యువర్ వీడియోస్, మా అమ్మకి ఇష్టమా అని మొత్తం వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చూస్తే వాళ్ళు నన్ను ఫాలోనే అవట్లా, ఫాలో అన్న బటనే నొక్కట్లేదు. ఎందుకు? ఏందిరా స్వామి నువ్వు ఇంత ఫ్యాన్ అన్నావు కదా అంటే, అక్క ఫాలో బటన్ నొక్కక్కర్లేదు అక్క, నీ వీడియోలు ఆల్రెడీ వస్తూనే ఉంటాయి, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఫాలో అవుతాను అక్క, నా ఫ్యాన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. బటన్ నొక్కడానికి మాయిదారి రోగం, నొక్కరు. మీరు నొక్కుతారు అందరి? నొక్కను. మరి మీరు ఎందుకు నొక్కరు? నేను ఇప్పుడు నేను ఎవరి వీడియోలో చూడను, చూసేవాళ్ళే నేను నొక్కుతాను కదా ఫాలో. నాకు ఒక ఫ్యూ మెంబర్స్. చూడరా మీరు ఎవరి వీడియోస్? చూడరా? నేను చూస్తా. నాకు అన్వేష్ గుడ్ ఫ్రెండ్, మన ప్రపంచ తను ఆయనతో పాటు పోయారా? మొన్నే మాట్లాడుకున్నాం, నువ్వు ప్రపంచ యాత్ర చేస్తున్నావు కదా, సో నేను ఇక్కడ చేస్తానులే, ఇక్కడ లోకల్గా తిరుగుతా. సో హీ సూపర్ ఫన్ గా, మంచిగా మంచి ఆటగాడండి, ఇట్లాగే భలే ఇంటర్నేషనల్ ఆటగాడండి. మీరు కూడా ఆటలాడండి, ఇట్లాగే మాట్లాడతాడు, వెరీ ఫన్. మొన్నే ఒక 3 days కావాలని అలా మాట్లాడతాడు. ఈజ్ అ వెరీ నైస్ గై. బట్ అతను దీనిలో కరెక్ట్గా మనీ ఉండిందనో, లేకపోతే అతను చెప్పాలనుకున్న విషయాన్ని కొత్తగా చెప్పొచ్చని ఒక క్రియేటివిటీతోని అతను అలా అలవాటు చేసేసుకున్నాడు. దానిలో ఐ లైక్ హిస్ వీడియోస్. అలాగే సందీప్ కామెడీ అని ఈ మధ్యన వాళ్ళు చాలా ట్రెండింగ్ ఉన్నారు, సో వాళ్ళ వీడియోస్ కూడా బాగా చూస్తూ ఉంటారు. నాకు కామెడీ అంటే ఇష్టం. ఎవరైనా ఫన్నీ అని పెడితే ఫుల్గా ఇంజెక్షన్ చేసిన కామెడీ ఇంజెక్షన్ మీకు బాడీలో ఉండింది? చెప్పాక పుట్టినప్పుడే తేడా, ఏ ఇంజెక్షన్ అవసరంలా.